जय बोलो श्री कृष्ण परमात्मा को, जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की। नमो पार्वती पतिये हर हर महादेव शंभो शंकर। స్వామివారి దివ్య అనుగ్రహంతో భాగవత సప్తాహంలో భాగంగా 4వ రోజు సత్సంగాన్ని మనందరం కూడా ప్రారంభించుకుంటున్నాం. పవిత్రమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఊరేగింపు మహోత్సవం చక్కగా జరిగింది. మాస శివరాత్రి సందర్భంగా ఏదో ఒక చక్కనైన పాట ఒకటి పాడుతాను, వెనకాతలు పాడండి. శివాయ నమః, ఓం నమః శివాయ, 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 శివ 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 శివాయ నమః, శివ 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 శివాయ నమః, హర 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 హరాయ నమః, హర 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 హరాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివ 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 శివాయ నమః, శివ 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 శివాయ నమః, హర 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 హరాయ నమః, హర 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 హరాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. మన సత్సంగం కంటే ఇలా భజన చేసుకుంటే చాలా బాగున్నట్లుంది కదా. ఆ పరమాత్ముడి యొక్క దివ్య నామానికి ఉండే దివ్య శక్తి అది మనం పాడేమా, ఎవరు పాడారా, భజన ఏమిటి కాదు. ఆ పరమాత్ముడు నామములు, ఆ నామాన్ని గ్రోలడంలో గనుక మన మనస్సు రమించడానికి గనుక అలవాటు పడిపోతే ఆ నామములో మనం ఎక్కడికో మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది మన మనస్సు. ఆ పరమాత్మ పాదాల యందు లగ్నం అయిపోతుంది. అందుకనే గోపికలందరూ నిన్నటి రోజు చూసాము కదా, ఎటువంటి దివ్యలీలను అనుభవించారు, బాల్యలీలను అనుభవించారు, ఎంత ఆనందాన్ని పొందారు. నిన్నటి రోజు ఒకసారి నేను మరలా రూమ్కి వెళ్ళి చూస్తే 26 ఘట్టాలు మాట్లాడించారండి పరమాత్ముడు. 26 ఘట్టాలు చెప్పించారు పరమాత్ముడు. ఎంత అంటే ఆ దివ్య లీలలు, ఆ బాల్య క్రీడలు, పరమాత్ముడు చేసిన ప్రతి సంఘటన ఒక గొప్ప అంతరార్థంతో కూడుకుని ఉన్నటువంటిదే. అందుకోసమనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమని చెప్పారు, నవనీత చోరుడు యమ్మా నీ చిన్ని కృష్ణుడు మా ఇంట దూరినాడమ్మా. అమ్మా నవనీత చోరుడు నీ చిన్ని కృష్ణుడు మా ఇంట్లో దూరి ఈ విధముగా చేస్తున్నాడు అని అనేక రకాలైనటువంటి ఆ అమ్మగారికి కంప్లైంట్స్ ఇచ్చారు. మన వాసలు ఆరోపణలు చేశారు అనేక విధాలుగా. సరే అట్లా జరిగిన తర్వాత ఇంతకీ ఇవన్నీ విని తర్వాత పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, ఏమిటి సుఖబ్రహ్మ, ఏ పూర్వజన్మలో ఏమి చేసుకున్నారు అసలు ఈ నంద యశోదులు ఇద్దరు కూడా? అన్ని లీలలు పరమాత్ముడు చెయ్యి పట్టుకొని అతనికి కట్టేయడము, అతనికి పాలు పెట్టడము, అతన్ని కొట్టాలనుకోవడము, ఇన్ని చేయగలిగారంటే వీళ్ళు గత జన్మల్లో ఏమి నోములు నోసుకున్నారు, అసలు ఎవరు ఈ నంద యశోదులిద్దరూ నాకు చెప్పు మహాత్మా అని చెప్పి ఎంతో ఆశ్చర్యంతో ఆనందముతో కన్నీటి మొత్తం కూడా ధారావాహికంగా కారిపోతూ ఉండగా అడిగాడన్నమాట పరీక్షిత్ మహారాజు సుఖబ్రహ్మని. అప్పుడు సుఖబ్రహ్మ చెప్పారు, నాయనా వీళ్ళిద్దరు కూడా పూర్వము వసువు ఇతను, ఆ వసువు యొక్క భార్య ఆవిడ, వీళ్ళిద్దరి పేర్లు కూడా ధర ద్రోణుడు. వీళ్ళిద్దరు కూడా ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు వీరిని పిలిచి
గొప్ప తపోశక్తి సంపన్నులు, గొప్ప బ్రహ్మజ్ఞానులు, చాలా గొప్పవారు మాట. వీళ్ళిద్దరు కూడా గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళు. అందుకోసం అని చెప్పి భూలోకములో శ్రీమన్నారాయణుడు జన్మిస్తున్నాడు, మీరు కూడా వెళ్ళి భూలోకంలో జన్మించండి అని చెప్పి అన్నారు. అంటే వీళ్ళన్నారు, స్వామి భూలోకంలో జన్మించమంటున్నారు, మరి బ్రహ్మదేవుడు కాబట్టి మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా జన్మిస్తాం. కాకపోతే ఆ శ్రీమన్నారాయణుడు జన్మిస్తున్నాడని చెప్పి అన్నారు కదా, అతడి యొక్క ఆ బాల్యాన్నంతా కూడా అనుభవించేలాగా, సేవించేలాగా మాకు అనుగ్రహిస్తే మేము ఆనందపడతాము, సేవించుకుని తరిస్తాము, ఆ విధముగా జన్మిస్తాము అని ప్రార్థించారు బ్రహ్మదేవుణ్ణి. పూర్వం వాళ్ళు చేసినటువంటి తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు సంతృప్తి చెంది వారి యోగ్యతని గుర్తెరిగి తదాస్తు ఆ విధముగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బాల్య లీలలన్నీ కూడా మీరు అనుభవించి సేవ చేసుకుని తరించుదురుగాక అని వరమిచ్చాడు. తత్కారణంగా జన్మించినటువంటి వాళ్ళే ఈ యొక్క ధరాద్రోణులిద్దరే ఈ యొక్క నంద యశోదుల మాట. అలా జన్మించారని చెబితే ఎంతో ఆనందపడ్డాడు పరీక్షిత్ మహారాజు. అందుకోసమని చెప్పి ఆవిడ బాల్యలీలలు అనుభవించాలని కోరుకుంది కాబట్టి బాల్యలీలలు మాత్రమే అనుభవించింది. తర్వాత కథ అంతా కూడా మారిపోతుంది. తర్వాత కంసుడిని వధించడంతో అక్కడికి వెళ్ళిపోతాడు, ఇంకా అక్కడే మొత్తం అంతా కూడా జరిగిపోతుంది. పెళ్ళిళ్ళన్నీ కూడా చూడలేకపోతే తర్వాత అడుగుతుంది, శ్రీకృష్ణ 16,108 వివాహాలు చేసుకున్నావయ్యా, కానీ నేను ఆ రోజు ఏమి చేశాను ఏమిటో నాకైతే తెలియదు, బాల్యలీలను అనుభవించాను కానీ నీ పెళ్లి ఒక్కటి కూడా చూడలేకపోయాను, నీ పెళ్లి చూడాలని నాకు కోరికగా ఉంది అని అడిగింది కృష్ణ పరమాత్ముని. తర్వాత చెప్పబోయే ఘట్టం మీకు కొంచెం ముందుకు తీసుకొచ్చి చెబుతున్నాను. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అన్నాడు, సరే అమ్మా, మరి ఇప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయేవి, మనం పెళ్లి చూడాలని కోరుకుంటున్నావు కాబట్టి తప్పకుండా నా రాబోయే అవతారములో ఎన్నో పెళ్ళిళ్ళు నువ్వు చూస్తావు, నీవే దగ్గరుండి నాకు పెళ్లి చేపిస్తావు అని చెప్పి అన్నాడు. ఆనాడు తల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారముగా శ్రీనివాసుడిగా స్వామివారు మరలా వచ్చినప్పుడు ఆవిడ ఒకుల మాతగా వచ్చింది మాట. ఆ యశోదే ఈ ఒకుల మాట. మనకి అది వెంకటాచల మహత్యం చెప్పుకుంటే ఆ యొక్క విషయం అంతా కూడా మనకు వస్తుంది. ఆ 7 కొండలు ఎలాగొచ్చింది, వెంకటాద్రి, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, ఇవన్నీ ఎలా వచ్చాయి, వాటి చరిత్ర ఏమిటి, ఆ వెనకాతలు ఏమి జరిగింది, వాటికి ఉన్నటువంటి వరాలు ఏమిటి, అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. వెంకటాచల మహత్యములు వస్తుంది అదంతా. సరే, ఇక్కడ పక్కన పెడదాం. అలా ఆ ధరణి ద్రోణులు ఇద్దరి గురించి కూడా చెప్పారు. ఇలా కాలం గడుస్తూ వచ్చింది. ఒకానొక రోజు కృష్ణ పరమాత్ముడు, ఆ రోజు బలరాముడు రాలేదు. ఎప్పుడు కూడా బలరాముడు కూడా వస్తాడు కృష్ణ పరమాత్ముడితో పాటు. బలరాముడు రాలేదు. ఈ యొక్క పిల్లలందరినీ కూడా తీసుకొని అనేక వేల ఆవులన్నిటిని కూడా, గోమాతలన్నింటినీ కూడా తీసుకొని కృష్ణ పరమాత్ముడు యథావిధిగా అడవికి వెళ్ళాడు. ఆ ఎంత అదృష్టవంతులంటే ఆ పిల్లలందరూ కూడా కృష్ణ పరమాత్ముడితో భుజం మీద చెయ్యేసుకుంటారు, ఆయన మీద వీళ్ళు ఎక్కుతారు, వీళ్ళపైన వాళ్ళు ఎక్కుతారు, ఆటలు ఆడుకుంటారు, వెంగిలి కూడంతా కూడా తినేస్తారు. వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి అన్నాలు కృష్ణ పరమాత్ముడు, ఏదిరా నువ్వేమిటి ఊరగాయ తెచ్చావు, ఆ ఊరగాయ నాకు కొంచెం ఇవ్వరా అని చెప్పి వాళ్ళు తిన్నటువంటి ఊరగాయని కృష్ణ పరమాత్ముడు ఆ ఎంగిలి కూడా తిన్నాడు. అది ఎంత పుణ్యాత్ములో ఎంత ధన్యాత్ములో చూడండి. అలా ఒక రోజు వెళ్ళారు. అలా వెళ్ళి చక్కగా యథావిధిగా ఆవులని కూడా మేసుకుంటూ ఉన్నాయి. అనుకోకుండా కొన్ని ఆవులు, అది బాగా వేసవి కాలము, కొన్ని ఆవులు, కొంతమంది పిల్లలు ఒక మడుగు దగ్గరికి వెళ్ళారు. ఆ మడుగులో కాలేయుడు ఉన్నాడు. వాడు మహా విషపూరితమైనటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా విషమయం చేసేస్తూ ఉంటాడు. 100 పడగలు కలిగినటువంటి వాడు. ఆ ప్రాంతం నుంచి ఏది వెళ్ళినా, ఏ పక్షి వెళ్ళినా, ఏది వెళ్ళినా కూడా ఆ యొక్క విషపూరిత వాయువులు పీల్చిన వెంటనే అందులో పడిపోయి చచ్చిపోతుంది. అందులో కాలేయుడు ఉన్నాడు. అనుకోకుండా పొరపాటున విధివశాస్తూ కొన్ని గోవత్సవములు, కొన్ని దూడలు, కొంతమంది పిల్లలు అక్కడికి వెళ్ళారు. విపరీతంగా దాహం వేసి ఆ గోవులన్నీ కూడా అందులోనికి వెళ్ళి ఆ నీళ్లు తాగేసేయి. ఈ పిల్లలు కూడా కొంచెం నీళ్లు తాగేశారు. వెంటనే వీళ్ళందరూ పడిపోయి చచ్చిపోయారు అక్కడ. కొంతమంది పిల్లలు ఈ విషయాన్ని గొట్టు నుండి చూశారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ, వాళ్ళకి ఏదొచ్చినా కృష్ణ 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 అంతే కదండి. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడేమో చాలా దూరంలో మిగతా పిల్లవాళ్ళతో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి, కృష్ణ ఈ విధముగా జరిగింది, ఆ ఖాళీ మడుగు దగ్గరికి మన పిల్లలందరూ కూడా వెళ్ళారు, ఇలా పడిపోయారని. కానీ కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. కృష్ణుడు ఒక్కసారి చూశాడు. తన ప్రేమామృతమైనటువంటి దృష్టితో వాళ్ళందరిపైన అమృతాన్ని కురిపించి ఆ చనిపోయినటువంటి ఆ గోవుల్ని, గోవత్సవాల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డలందరినీ కూడా బ్రతికించేశాడు. అది కృష్ణ పరమాత్ముడు అంటే. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. వాళ్ళందరినీ బ్రతికించేసి మనస్సులో ఒక సంకల్పము చేసుకున్నాడు. ఏమిటి? కాళీయుడు బ్రహ్మ సృష్టిని అంతా కూడా కలుషితము చేస్తూ ఉన్నాడు.
ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను ఎవరిని తాగనివ్వకుండా చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. తెలియక ఎవరైనా తాగితే చచ్చిపోతున్నారు. ఇలా చాలా కాలంగా ఎంతో మందికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఇతనికి బుద్ధి చెప్పాల్సిందే అనుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. తల బాగా గట్టిగా కట్టుకున్నాడు. ఆ నెమలి పింఛు అందులో పెట్టుకున్నాడు. ఆ తువ్వాలు తీసేసి నడుంకి గట్టిగా బిగించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక కదంబ వృక్షం ఉంది. ఆ కదంబ వృక్షం ఎక్కాడు. ఈ పిల్లలందరూ కూడా అర్థమైపోయింది కృష్ణుడు అందులో దూకాలనుకుంటున్నాడని. కృష్ణ కృష్ణ వద్దు దూకొద్దు చచ్చిపోతావు, అందులో పెద్ద పాము ఉంది, వద్దు అని చెప్పి పాపం ప్రార్థిస్తూనే ఉన్నారు. కృష్ణుడేమో వాడికి బుద్ధి చెప్పాలి, వాడిని ఎలాగైనా వదిలిపెట్టకూడదు అనుకొని చెప్పి ఒక్కసారి చెంగుమని అందులోంచి దూకేసాడు అన్నమాట. అందులోనికి దూకేసి ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఆ కాళీయుడి లోపల చూశాడు. ఆ కృష్ణుడు దూకగానే ఒక పెద్ద మదపటి ఏనుగు దూకితే ఏ విధముగా అల్లకల్లోలం అయిపోతుందో ఆ మడుగంతా అల్లకల్లోలం అయిపోయిందంట. చిన్న బాలుడు దూకితే అందులోనికి వెళ్ళి ఎక్కడున్నాడు ఆ కాళీయుడు ఆ ప్రాంతానికి ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు ఆనందముగా. ఆ కాళీయుడు చూశాడు, ఎవడరా వీడు, నా తాలూకా నేనున్నానని తెలిస్తే ఈ పరిసర ప్రాంతాలకు ఎవరు కూడా రారు, నా తాలూకా విష వాయువులు పీల్చుకుంటే అందరు కూడా చచ్చిపోతారు, అటువంటిది ఇందులో దూకి వస్తున్నాడే, ఎవడరా వీడికి బుద్ధి చెప్పాల్సిందే, లేకపోతే భవిష్యత్తులో నాకు ఇంకా గౌరవం ఉండదు, ఇంకా అందరూ కూడా ఇలాగే చేస్తారని చెప్పి ఆయన వాయువేగముతో వచ్చాడు. వచ్చి వెంటనే రివ్వుని ఆ పిల్లవాడిని మొత్తం కూడా చుట్టేశాడు. ఒక చుట్టలాగా తన తోకతో మొత్తం చుట్టేశాడు. చుట్టేసి పైకి వచ్చాడు. నోటొక్క పడగలు కదా అవి. పైకి వచ్చేసి ఈ పిల్లవాడిని నేను చుట్టేసాను చూడండి అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూపించాడు అన్నమాట. విషము చిమ్ముతూ భయంకరంగా బుసలు కొడుతూ అంత పక్క కూడా తిరుగుతున్నాడు. వీళ్ళందరూ చూసి కృష్ణ 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 అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఊర్లోనికి. నంద యశోదలకు అందరికీ చెప్పారు. అక్కడ నందవ్రజములు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు ఉన్న పలంగా అలా పరిగెత్తుకుంటూ వచ్చేసారండి. అయ్యో కృష్ణుడికి ఆపద వచ్చిందా అనుకుని. బలరాముడు మాత్రం నవ్వుతూ నిదానంగా వస్తున్నాడు. కృష్ణుడికి ఆపద ఏమిటి, ఆయన ఏదో ఒక గొప్ప సంకల్పం చేసి ఉంటాడు, ఏదో చెయ్యాలనుకుని ఉంటాడు, అది వీళ్ళకి అర్థం కాక వీళ్ళందరూ పరుగులు ఎత్తుతున్నారు అనుకుని మొత్తానికి అందరూ వచ్చారు. కృష్ణుడు ఒక్కసారి తన మీద ఎంత ప్రేమ ఉందో చూడాలని సంకల్పించుకున్నాడు. కొద్దిసేపు అందరూ కూడా ఇంకా యశోదైతే గుండెలు బాదుకొని కొడుక 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 కృష్ణ కృష్ణ అని పొర్లి ఏడ్చేస్తుంది. ఆ పాము నన్నైనా తీసేసుకుంది కాదు, నన్నైనా చంపేసింది కాదు, నా కొడుకును వదిలిపెట్టే అని ఒక పిచ్చి మతి భ్రమించింది దాని వరే ఏడుస్తూ ఉందన్నమాట. కృష్ణ కృష్ణ అని పొర్లి ఎంతమంది ఆపినా ఆపలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి గోపాలురు గోపకాంతలు అందరూ కూడా కృష్ణ మేము కూడా నీతో పాటు ఇందులో దూకేస్తాం, మేము కూడా చచ్చిపోతాం అని అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. బలరాముడు వెళ్ళి అందరిని కూడా ఆపాడు. మీరేమి కంగారు పడకండి, అతను సాక్షాత్తు జగన్నాథుడు పరమాత్ముడు, ఎంతవరకు ఎన్ని చేశాడో మనం అందరం కూడా చూసాము, అతను ఏదో చేయబోతున్నాడు, మీరందరూ కూడా ఆగండి అని చెప్పి అందరిని కూడా ఆపాడు బలరాముడు. కానీ ఆ తల్లిని ఎవరు ఆపలేకపోయారు. విపరీతంగా దుఃఖిస్తూ వచ్చిందండి. కృష్ణ పరమాత్ముడు చూశాడు, ఓహో మనకెప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడే అవతల వారి తాలూకు నిజమైనటువంటి ప్రేమ ఏమిటో మనకి తెలుస్తుంది. మనందరమీ బాగుండేటప్పుడు, మనం ఆరోగ్యంగా ఉండేటప్పుడు, మనకి మంచి పదవులు ఉండేటప్పుడు, మన చేతిలో బాగా డబ్బులు ఉండేటప్పుడు, మనం మంచి బాగా యవ్వనంలో ఉండేటప్పుడు, ఎదుటి వారికి మనం ఉపయోగపడతామనేటప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతారు. ఒక్కసారి కొంచెం ఏమైనా మన రాత అటుగానే మారిందా అంతే, ఈ కనిపించిన వాళ్ళందరూ పక్క నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు కూడా ఫోన్ చేయరు. మనం ఒకవేళ ఫోన్ చేద్దామన్నా అందరూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చేస్తారన్నమాట. అందరూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, దిస్ నెంబర్ ఈజ్ ఫార్వర్డెడ్ ప్రెజెంట్, ఈ నెంబర్ ఫార్వర్డ్ చేయబడుతుంది అని వచ్చేస్తుంది. లేదా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, స్విచ్ ఆఫ్, సైలెన్స్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. మనకి బాగున్నంత వరకే వీళ్ళందరూ కూడా మన చుట్టూ ఉంటారు. మన ఒక్కసారి ఏమైనా రాత మారిందా అంతే మన జీవితం. దీనికి బాబా గారు ఒక చిన్న అది చూడాలనుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. దీనికి స్వామివారు ఒక చిన్న సంఘటన చెప్పారు. అది చెబితే మీకు అర్థం అవుతుంది అన్నమాట. ఒకసారి స్వామివారు ఒక విద్యార్థిని పిలిచారు. వాడు చిన్న పిల్లవాడు. వాడు పిల్లవగానే వచ్చాడనమాట. ఆదివారం దర్శనానికి పంపిస్తారు పిల్లలందరికీ కూడా. పుట్టపర్తిలో 1961 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ విద్యా సంస్థలన్నీ కూడా ఇప్పటికీ ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్ల రూపాయలు వేపు చేసి అందరికీ ఉచిత విద్య అందిస్తున్నారు. మీ అందరికీ ఆ విషయం ఇప్పుడు తెలిసి ఉంటారు. అయితే ఈ పిల్లవాడికి ఆదివారం మాత్రం దర్శనానికి పంపిస్తారు. ఒక పిల్లవాడిని స్వామి పిలిచారు. వాడు వచ్చాడు, నించున్నాడు. స్వామి అన్నారు, హౌ మెనీ బ్రదర్స్ ఆర్ యూ అన్నారు. ఆ పిల్లవాడు చేతులు కట్టుకొని, స్వామి ఐ హ్యావ్ 2 బ్రదర్స్ స్వామి అన్నాడు. స్వామి అన్నారు, నో, రాంగ్ ఆన్సర్ అన్నారు. ఆ పిల్లవాడు, నో స్వామి ఐ హ్యావ్ 2 బ్రదర్స్, వాళ్ళు ముంబైలో ఉన్నారు స్వామి అని వాళ్ళు చదువుకునేది అంతా కూడా చెప్పారు.
చెబితే స్వామి అన్నారు, చూడు నీ బ్రదర్స్ ఎక్కడో బొంబాయిలో ఉన్నారు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సెలవులు వస్తే వెళ్తావు, ఇక్కడ రోజు తెల్లవారు లేచి నుంచి రాత్రి పడుకునేటంత వరకు వీళ్ళతోనే ఉంటున్నావు, వీళ్ళతోనే తింటున్నావు, వీళ్ళతోనే చదువుకుంటున్నావు, కాబట్టి ఆల్ ఆర్ యువర్ బ్రదర్స్ అని చెప్పి అన్నారు స్వామి. ఓహో అలాగా స్వామి అనుకున్నాడు ఈ పిల్లవాడు. సరే వెళ్ళిపోయాడు. తర్వాత సండే వచ్చింది. స్వామి మళ్ళీ వాడిని పిలిచారు. వాడేమో ఏమిటబ్బా పిలుస్తారు, ఏదో అడుగుతారు, అందరూ నవ్వుతారు, ఏమిటో అనుకున్నాడు. వాడు వచ్చాడు. వచ్చినప్పుడు స్వామి ఈసారి తమాషాగా హౌ మెనీ వైఫ్స్ యూ హ్యావ్ అన్నారు. వాడికి ఒకటే తెలుసు, మొన్న స్వామి ఏం చెప్పారు, నాకు 2 బ్రదర్స్ ఉన్నారంటే కాదు కాదు ఆల్ ఆర్ మై బ్రదర్స్ అనమన్నారు కదని చెప్పి ఆల్ ఆర్ మై వైఫ్స్ స్వామి అన్నాడు. వాడు అనేసరికి అందరు కూడా బాగా నవ్వారు, స్వామి కూడా నవ్వారు. నవ్వేసి అప్పుడు స్వామి చెప్పారు, చూడండి వాడిది నిష్కల్మషమైనటువంటి మనస్సు, వాడికి భార్యకి, వదినికి, మరదలకి, వేరే స్త్రీలకి వాడికి తేడా తెలియదు. వాడిది పవిత్రమైనటువంటి ప్యూర్ హార్ట్ వాడిది. మీకు ఆ తేడాలు తెలుసు కాబట్టి ఆల్ ఆర్ మై వైఫ్స్ అనగానే మీరు నవ్వారు. వాడికి తెలియదు మీకంటే వాడే ఎంతో మంచివాడు అని స్వామి అన్నారు. మొత్తానికి వాడు వెళ్ళిపోయాడు. 3వ సండే కూడా నెతికి ఆడనే పిలిచారు. ఆడనుకున్నాడు, నన్ను పిలవకపోతే బాగున్ను, ఏమిటో పిలుస్తారు, ఏదో అడుగుతారు, అందరూ నవ్వుతారు, ఏమిటబ్బా ఈ బాధ అనుకుంటూ వాడు దీనంగా వచ్చాడు 3వసారి పాపం. అప్పుడు స్వామి వచ్చి హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అన్నారు స్వామి. నీకు ఎంతమంది స్నేహితులు అన్నారు. వాడికి తెలిసింది ఒకటే, మనకి చిన్నప్పుడు స్కూల్లో ఏం చెప్తారంటే ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఎస్, నో, ఆల్ రైట్ ఈ 3 నేర్చుకోవచ్చా అని చెప్పేవారు. సరే సమయం పోవడం వల్ల నేను ఇదంతా చెప్పట్లేదు. సరే వీడు వెంటనే ఏమన్నాడంటే నాకు ఒకటే వచ్చు స్వామి, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ స్వామి అన్నాడు. స్వామి రాంగ్ ఆన్సర్ అన్నారు. స్వామి ఏమిటి స్వామి, సరే ఏదికైనా రాంగ్ అంటారా, చెప్పండి మీరే చెప్పండి అని ఊరుకున్నాడు వాడు. అప్పుడు స్వామి వాడిని అడ్డంగా పెట్టుకుని, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని అడ్డంగా పెట్టుకుని భగవద్గీత ఎలా చెప్పారో అలా చెప్పారు మాట స్వామి. చూడు ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా నీ జోబులో డబ్బులుంటే, నీకు అధికారం ఉంటే, నీకు పలుకుబడి ఉంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే, నువ్వు వాళ్ళకి మరలా ఉపయోగపడతావని చెప్పి అంటేనే నీతో స్నేహం చేస్తారు. నీళ్లు ఉంటేనే కప్పలన్నీ కూడా మడుగులో ఉంటాయి, నీళ్లు ఇంకిపోతే కప్పలన్నీ వేరొక మడుగులోనికి వెళ్ళిపోతాయి తప్ప ఇంతకాలం పాటు మాకు ఆశ్రయాన్ని కల్పించిందే ఈ మడుగను అక్కడ ఉంటాయా, ఉండవు, వెళ్ళిపోతాయి. అలాగే మానవులందరూ కూడా నువ్వు ఉపయోగపడతావంటేనే నీతో స్నేహం చేస్తారు, లేకపోతే ఎవరు కూడా చేయరు. కానీ ఎప్పుడు నీకు స్నేహం ఉన్నటువంటి వాడు గాడ్ ఈజ్ యువర్ పర్మనెంట్ ఫ్రెండ్ అన్నారు స్వామి. భగవంతుడే నీకు నిజమైనటువంటి శాశ్వత స్నేహితుడు అన్నారు. ఎవరైనా వదిలిపెట్టచ్చు, పరమాత్ముడు వదిలిపెడతాడా? పరమాత్ముడు ఎప్పుడూ వదిలిపెట్టడు. అందుకని ఆ యొక్క జగన్మాత చెబుతాది మాట, అడిగేటప్పుడు పార్వతీదేవిగా హిమవంతుడి కుమార్తెగా జన్మిస్తుంది కదా. దక్ష యజ్ఞంలో ద్రాక్షాయనిగా ఉండి ఆ దక్షుడు పెట్టినటువంటి నిరీశ్వర యాగాన్ని భరించలేక, ఆ యొక్క పరమేశ్వరుడికి కలిగించినటువంటి అవమానాన్ని సహించలేక ద్రాక్షాయిని దేహత్యాగాన్ని చేసేసింది. మరలా హిమవంతుడి కుమార్తెగా జన్మించింది. అప్పుడు అడుగుతారు, కఠోరమైనటువంటి తపస్సు చేస్తుంది, నాకు పరమేశ్వరుడే పతిగా కావాలని చెప్పి. ఆయన అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు, ఈవిడ ఇక్కడ తపస్సు చేస్తూ ఉంది. అప్పుడు అందరు కూడా వెళ్ళి అనేక విధాలుగా మాట్లాడతారు, ఎందుకమ్మా ఆయన పెళ్లి చేసుకోవడము, ఆయన దగ్గర ఏమున్నది, పులి చర్మం ధరిస్తాడు, భస్మము ధరించుకుంటాడు, ఎక్కడో శ్మశానములో ఉంటాడు, కపాలములో తింటాడు, ఆ శ్మశానంలోనే ఉంటాడు, అటువంటి ఆయన్ని పెళ్లి చేసుకుని ఏమి సుఖపడతావు నువ్వు అని చెప్పి ఒకసారి ఆవిడ మనసులో ఏముందో ఏమి చెబుతుందో చూద్దామని చెప్పి అడిగారు. అడిగేటప్పుడు ఆమె చెప్పింది, నిజమే నా భర్త పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. ఎందుకోసం ఉంటాడంటే, ఇంతవరకు ఈ మానవులందరూ కూడా నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా వాకలి, నా సంసారము, నా జీవితం అని చెప్పి వీళ్ళ కోసమే జీవితం అంతా కూడా గడిపేశారు కదా. అటువంటి శవాన్ని చచ్చిపోయిన తర్వాత అక్కడికి తీసుకొచ్చి శ్మశానంలో నిర్దాక్షిణ్యముగా నిప్పు పెట్టేసి వెళ్ళిపోతారు కదా. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు, అప్పుడు పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడు. నాయన ఎంతవరకు వీళ్ళందరూ నీ వెనకాతల ఉంటారేమనుకున్న భ్రమించుకుని వాళ్ళ కోసం జీవితాన్ని గడిపేసేవు కదా, చూసావా అందరూ నిన్ను వదిలిపెట్టేశారు, ఆయన నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను ఆయన, నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉంటావు, నేను నీకు తోడుగా ఉంటాను, మళ్ళీ జన్మలోనైనా జ్ఞానము తెలుసుకొని నన్ను స్మరించని చెప్పి ఆ భస్మము తీసుకొని ఒంటికి రాసుకుంటాడు. అది పరమేశ్వరుడు అంటే అని చెప్పింది పార్వతీదేవి. చూడండి, ఆ భస్మాన్ని ఒంటికి రాసుకుంటాడు. ఆ యొక్క దృష్టాంతాన్ని హరిశ్చంద్రుడు చెబుతాడన్నమాట. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి
మోహంబుతో నా ఇల్లాలని నా సుపుత్రుడని ఎంతో అల్లాడిన ఆ శరీరం ఇప్పుడిందు కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలను రాదు ఆ సుపుత్రుడు తోడైరాడు రక్షింపగన్ అంటాడు హరిశ్చంద్రుడు అన్నాడు. అటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరికీ ప్రేమ ఉందా లేదా కృష్ణ పరమాత్ముడు చూశాడు. అందరు కూడా గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నారు. కృష్ణుడు ఇంకా చాలులే పాపం వీళ్ళందరికీ అంటే ప్రేమ భరించలేక ఇందులో దూకేసినట్టుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి చూపిస్తాననుకుని ఒక్కసారి శరీరాన్ని పెంచాడండి. అది చుట్టలు చుట్టింది కదా కాళీయుడు. ఆ చుట్టలన్నీ విడిపోతూ వచ్చాయి. ఆ తోక పట్టుకుని కృష్ణ పరమాత్ముడు గిరమని తిప్పి బయటకి ఇసిరేశాడు. వాడు మళ్ళీ రివ్వును లోపలికి వచ్చాడు కోపంతో. అలా 3 సార్లు బయటకి ఇసిరాడు. అయినా వాడు వచ్చాడు. వెంటనే వాడు పడగలెత్తి కృష్ణ పరమాత్ముడిని కాటు వేశాడు. అయినా ఏమీ కాలేదు. వెంటనే కృష్ణ పరమాత్ముడు ఆ 101 పడగల పైకి ఎక్కాడండి. ఎక్కి మొత్తం శరీరంలో బలమంతా కూడా పెంచి తదీం దీం తనని చెప్పి అద్భుతమైన నృత్యాలు చేశాడు కృష్ణ పరమాత్ముడు. ఆ నృత్యాలకి ఆ పద గర్జనకి వాడు శిరస్సంతా కూడా చింద్రమైపోయి రక్తము కక్కుకొని శరీరంలో సర్వ అవయవాలు కూడా శుష్కించిపోయి రక్తము కక్కుకొని మొత్తం అన్ని ప్రాణాలు కూడా కోల్పోయే స్థితికి వచ్చేసాడు. వెంటనే వాడి భార్యలు బిడ్డలు అందరు కూడా పరుగున పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణ పరమాత్మ కాపాడు, అతను మా భర్త తెలియక తప్పు చేశాడు, క్షమించు, మాకు భర్త లేకుండా అయిపోతాడు, ఈ విధముగా నువ్వు చేయొద్దు, దయచేసి మా తప్పులు క్షమించు, అతన్ని వదిలిపెట్టి అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టారు. అనేక మంది భార్యలు ఉన్నారు అతనికి, వాళ్ళందరూ ప్రార్థించారు. ఆ బిడ్డలందరూ కూడా ప్రార్థించారు. వాళ్ళందరూ ప్రార్థించేసరికి ఇతను కూడా ప్రార్థించాడు. పరమాత్మ నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని తెలియక నేను నీ పైన ఈ విధముగా ప్రవర్తించాను, ధూర్తతనముగా నన్ను క్షమించు అని కాళీయుడు కూడా ప్రార్థన చేశాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అన్నాడు, బ్రహ్మ సృష్టిని పాడు చేసావు కాబట్టి నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. ఈ నీరంతా కూడా విషపూరితం చేసావు. ఇక్కడ ఏ ఆవులు కూడా ఏవి కూడా తాగకుండా చేసేసావు. ఎవరైనా తాగితే చనిపోయినట్టుగా చేసావు. ఈ విధంగా చేసావు కాబట్టి నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. మనము కూడా పంచమహాభూతాలని వేటినైనా వ్యర్థము చేస్తే పరమాత్ముడికి ఇష్టం ఉండదు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు వీటిని వేటినైనా కానీ మనము దుర్వినియోగం చేస్తే పరమాత్ముడికి ఆగ్రహానికి మనము కూడా గురవుతాం. ఇది కాళీ మర్దనము ద్వారా మనము తెలుసుకోవలసింది. అలా చెప్పేసి పరమాత్ముడు అతనికి చెప్పాడు, నువ్వేమీ భయపడొద్దు, యథావిధిగా రమణక ద్వీపానికి వెళ్ళిపో. ఆ రమణక ద్వీపానికి వెళ్ళిపోయి నీ తాలూకా బంధువులందరూ స్నేహితులందరితో కలిసి ఆనందముగా జీవించు. నిన్ను గరుడు ఏమీ కూడా చేయడు. ఎందుకు చేయడంటే నా పాదముద్రికలు నీ పైన పడ్డాయి కదా, నేను నృత్యము చేశాను కదా, నా పాదముద్రికలు నీ పైన చూస్తాడు కాబట్టి ఇక గరుడు వల్ల నీకు ఎటువంటి ప్రాణాపాయం కూడా ఉండదు, రమణక ద్వీపానికి వెళ్ళిపో అని చెప్పి అన్నాడండి. ఇది ఎవరెవరికి చెబుతున్నారండి? సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చెబుతున్నాడు. ఇది విన్నటువంటి పరీక్షిత్ మహారాజు, చాలా గొప్ప సంఘటన చెప్పావు మహాత్మా, చాలా సంతోషము. కాకపోతే అసలు ఈ గరుడుకి ఈ కాళీయుడికి ఎందుకు వైరం వచ్చింది, ఎందుకు రమణ ద్వీపానికి వెళ్ళిపోయేమీ భయం లేదని కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు, నాకు చెప్పమని చెప్పి అడిగాడు. అడిగేసరికి అప్పుడు వెంటనే చెప్పాడు. ఒకనొకప్పుడు ఏమి జరిగిందంటే గరుత్మంతుడు శ్రీమన్నారాయణ ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ కూడా వినత యొక్క కుమారుడు గరుత్మంతుడు, కద్రువు యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ పాములన్నీ కూడా. అందుకోసమని చెప్పి వీళ్ళందరూ కూడా ఒకనొకప్పుడు ఈ కబంధ వృక్షం కూడా ఎలా వచ్చిందంటే గరుత్మంతుడు వినతకి దాశ విముక్తి చేయడానికి దేవలోకంలోనికి వెళ్ళాడు అమృతము తేయడానికి. దేవేంద్రుడు యుద్ధానికి వచ్చాడు. అతను వజ్రాయుధం పట్టుకొని గరుత్మంతుడు కొట్టడానికి వస్తే ఎంత బలవంతుడు చూడండి. గరుత్మంతుడు తన రెక్కలో ఒక వెంట్రుకతో కొట్టాడు మాట, అంతే వజ్రాయుధం పడిపోయింది, వజ్రాయుధం కూడా ఓడిపోయింది మాట. ఒక వెంట్రుకతో, అంతే ఒక వెంట్రుక ఊడింది తనకు, అంతే. అంత మహాబలవంతుడి మాట. అటువంటి వాడు అక్కడి నుంచి అమృతాన్ని తీసుకొని వచ్చాడు. ఆ అమృతాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ కదంబ వృక్షం మీద కొద్దిసేపు ఆగాడంట. అలా ఆగినప్పుడు ఒక అమృత బిందువు ఈ కదంబ వృక్షం మీద పడ్డది కాబట్టి అది శాశ్వతముగా ఉన్నది. ఇక్కడ ఈ కాళీయుడి తాలూకా విష ప్రభావం ఏది కూడా దాని మీద చూపించలేదు అని ఇతర పురాణాల్లో చెప్పడం జరిగింది. అది ఇక్కడికి వచ్చేసరికి ఆ విధముగా గరుత్మంతుడు ఒకనొకప్పుడు వరం అడిగాడు విష్ణుమూర్తిని, ఈ పాములు నేను ఆహారంగా స్వీకరిస్తాను. వీళ్ళందరూ కూడా చాలా శత్రువులు, చాలా పెద్ద పెద్ద పాములు ఉండి, ఒక పడగే కాదండి, 2 పడగలు, 3 పడగలు, 5 పడగలు, 10 పడగలు, ఇలా 101 పడగలు, 1000 పడగలు శేషుడు ఎలాగా ఉండనే ఉన్నాడు. పెద్ద పెద్ద పాములు మాట, కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండేవి మాట పాములు. వీటి వల్ల చాలా నష్టము కూడా కలుగుతుందని చెప్పి విష్ణుమూర్తి ఆలోచన చేసి సరే వాటిని ఆహారంగా స్వీకరించని చెప్పి గరుడుడికి అంగీకరించాడు. అప్పుడు
గరుడు ఈ యొక్క పాములను ఆహారంగా స్వీకరించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ పాములన్నీ కూడా కలిసి వాసుకి దగ్గరికి వెళ్ళాయి. వాసుకి ఈ పాములందరినీ కూడా ఇలా తినేస్తున్నాడు గరుత్మంతుడు, నువ్వు ఏదో ఒకటి చెయ్యవా అని చెప్పంటే అప్పుడు వాసుకి వచ్చి గరుత్మంతుడిని ప్రార్థన చేసి, గరుత్మంతా నీకు నెలకి ఒక పాము ఆహారంగా ఇస్తాము, మిగతా రోజును నువ్వు ఏదో ఒకటి తినుకొని బ్రతుకు, ప్రతి నెల ఒక పాముని మేమే పంపించేస్తాము నీకు ఆహారంగా, దానితో పాటు మమ్మల్ని పూజించే అమావాస్య రోజు అనేక రకాల పలహారాలు ప్రసాదాలు అన్నీ కూడా మాకు పెడతారు కదా, అవన్నీ కూడా తీసుకొని ఒక పాముని ఆహారంగా పంపిస్తాం, నువ్వు మా జాతి అందరి మీద కోపం పెట్టుకోవడం తప్పు కదా, దయచేసి క్షమించి ఈ విధముగా అంగీకరించు అని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? గరుత్మంతుడు, పాములు, వాసుకి పెద్ద మనిషి మాట వీళ్ళందరికీ. ఆ విధముగా ఒప్పందం చేశాడు. అందుకోసం అని చెప్పి అలా జరుగుతూ వచ్చింది. ఒకనొక రోజు ఏమన్నాడంటే, ఈ కాళీడికి 100 పడగలు ఉన్నాయి కదా, వీడు కస్సు బుస్సు అనుకొని లేచాడు. ఏమిటి మనం పాములమి, మనం ఆహారంగా వెళ్ళడం ఏంటి, నేనైతే వెళ్ళను, గరుత్మంతుడు అయితే ఎవరికి ఎక్కువ, రమ్మని చూస్తాను, నా 100 పడగలతో కాటేసేస్తాను, చంపేస్తాను, అది ఇది అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఈ విషయాన్ని మోసేవాళ్ళు ఎప్పుడు ఉంటారన్నమాట, అన్ని జాతుల్లోనూ ఉంటారు. కొంతమంది ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరి గారికి? గరుత్మంతుడి గారికి. గరుత్మంతా నీ మీద కసుబుస్సు అంటున్నాడు కాళీయుడు, అతను 101 పడగలు ఉన్నాయంట, నువ్వనగా ఎంత, నీ శక్తి అనగా ఎంత, నువ్వేమీ చేయలేవంట, నిన్ను వెంటనే నువ్వు కనుక వస్తే వెంటనే నిన్ను కూడా మింగేస్తాడంట అని అనేక విధాలుగా చెప్పారు. గరుత్మంతుడికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రివ్వును వచ్చాడనమాట. అతని రెక్కల శబ్దం ఏమని వస్తుందండి? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అయినటువంటి శబ్దం వస్తుంది. శ్రీమన్నారాయణుడికి వాహనముగా మారాడు కదా, అతను ఇచ్చినటువంటి దివ్య అనుగ్రహము చేత ఆ రెక్కల శబ్దముతో వాయు వేగముతో వచ్చాడండి గరుత్మంతుడు. అలా వచ్చి వీడు కూడా 101 పడగలతో కస్సుబుస్సు అనుకొని లెగిశాడు. వెంటనే తన ఎడమ రెక్కతోని ఒక చిన్న వెంట్రుకతో ఆ 101 పడగల మీద ఒక కొట్టాడనమాట. కొట్టగానే వాడు 101 పడగలు కూడా ఛిద్రం అయిపోయి రక్తసిక్తం అయిపోయి కళ్ళు బయర్లు గమ్మేసాయి. అప్పుడు వెంటనే భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నాడు, కస్సుబుస్సు మానేశాడు. అప్పుడు వెళ్ళి సరేలేని చెప్పి వదిలేశాడు. వాసుకి మాట ఇచ్చాడు కదా, వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తే మాట ఇచ్చాడు. అప్పుడు ఆలోచన చేశాడు, వీళ్ళందరూ నా మీద తనకి ఈ విధంగా చెప్పారు, ఎప్పుడైనా నన్ను వదిలిపెట్టడని చెప్పి ఆలోచన చేస్తే ఒకానొకప్పుడు వాళ్ళమ్మ కద్రువు చెప్పినటువంటి విషయం గుర్తొచ్చి సౌబేరి మహర్షి అనేటువంటి మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. ఈ తపస్సు చేసినప్పుడు గరుత్మంతుడు చేపలు తినడానికి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ చేపల రాజును ఎత్తుకుని పోయాడు. సౌబేరి మహర్షి వద్దు అతను తీసుకెళ్లొద్దు అని చెబుతున్నప్పటికీ కూడా గరుత్మంతుడు ఆహారముగా ఆ చేపల రాజు ఒక పెద్ద చేపను తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే సౌబేరి మహర్షికి కోపం వచ్చింది. గరుత్మంతా, నువ్వు ఇంకెప్పుడైనా ఇక్కడ కనుక వచ్చావంటే నీవు చాలా ప్రమాదాన్ని పొందుదువుగాక, ఇక్కడికి రావడానికి నీకు వీలు లేదని చెప్పి శపించాడు మాట. ఆ శాప కారణంగా ఈ మడుగులోనికి రాడు మాట అతను. అందుకోసం అని చెప్పి వచ్చి వాళ్ళందరూ ఇక్కడ తలదాచుకున్నారు. ఇది దీని తాలూకా వెనకాతల వృత్తాంతం. ఇప్పుడు నువ్వేమి కూడా భయపడద్దు, నిశ్చింతగా రమణక ద్వీపానికి వెళ్ళిపో అని చెప్పాడు. ఆ విధముగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. వీళ్ళందరూ మొత్తానికి కృష్ణ పరమాత్ముడు బయటకు వచ్చేసాడు. ఇదంతా కూడా చూశారు. వాళ్ళకైతే ఏమీ అర్థం కాలేదు. మా కృష్ణుడు మాకు బ్రతికాడు అంతే చాలు. వాళ్ళ అమ్మ వచ్చింది, గట్టిగా పట్టుకుంది, ఎక్కడైనా పాము కరిచిందేమో, దెబ్బలు తగిలేయేమో, ఏమయ్యిందని ఒళ్ళంతా తడివి చూసింది, ప్రేమారా ముద్దులు పెట్టింది, ఎంతో ఏడ్చేసింది. అందరు కూడా కృష్ణ నీకేం కాలేదు కదా అని ప్రేమార అడిగారు. అలా అయిన తర్వాత అందరికీ విపరీతమైనటువంటి నిద్ర వచ్చిందండి. అందరు కూడా ఆ ప్రాంతంలో నిద్రపోయారు. అప్పుడు భయంకరమైనటువంటి కారు చిచ్చొకటి మొదలుపడింది. భయంకరమైనటువంటి దావాగ్ని మొదలుపడి ఆ అడవి మొత్తాన్ని కూడా దహించుకుంటూ అగ్ని వీళ్ళ వైపు వచ్చేస్తుంటే అందరూ లేచారు. కృష్ణ 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 కాపాడు, అగ్ని వచ్చేస్తుంది అని మళ్ళీ అందరూ ప్రార్థించారు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఒక చిన్న లీల చేశాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మీరు అందరూ కూడా కళ్ళు మూసుకోండి అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. భయం కదా, ఏం చెప్తా చేయాలి కదా, అందరూ కళ్ళు మూసుకున్నారు. వెంటనే మొత్తం ఆ దావాగ్ని మొత్తాన్ని కూడా కృష్ణ పరమాత్ముడు చేతిలోనికి తీసుకుని ఒక చిన్న జ్యోతిలాగా తీసుకొని అని గుడ్డుకుమని మింగేశాడు అనమాట కృష్ణుడు. అంతే. ఈ దృష్టాంతాన్ని కళ్ళు మూసుకోమన్నా కూడా ఒక చిన్న పిల్లవాడు మాత్రం జాగ్రత్తగా కళ్ళు తెరిచి చూశాడండి. కృష్ణుడు కళ్ళు ఆ తర్వాత అడిగాడు, ఏమిటి మింగేశాను, ఏం పర్వాలేదని చెప్పి కృష్ణుడు ఈ పిల్లవాడు లేచి అన్నాడు, నేను చూశాను కృష్ణుడు ఏం చేశాడు, నేను చూశాను అన్నాడు. వాళ్ళందరూ ఏం చేశారా కృష్ణుడు చెప్పురా అని చెప్పి అడిగితే కృష్ణుడేమో ఆ అగ్ని మొత్తాన్ని కూడా ఇలా చేయి పెట్టాడు. అది చేయిలోనికి జ్యోతిలాగా వచ్చేసింది. కృష్ణుడు దగ్గరికి తీసుకొని ఒకసారి గుటకమని మింగేశాడు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఊరుకున్నారు. అప్పుడు యశోద అందరు కూడా, కృష్ణ అర్ధరాత్రి అయిపోతుంది, మేము నడిచి వెళ్ళలేము, ఎలాగా ఈ లీలలు చేసావు కదా, మరొక చిన్న లీల చెయ్యు, మమ్మల్ని అందరినీ కూడా నడవకుండా మమ్మల్ని అందరినీ కూడా నందవ్రజములో ఎవరెవరి ఇంటికాడ వాళ్ళు దింపే అని అడిగింది తల్లి.
అడగగానే కృష్ణుడు అన్నాడు, అందరు కూడా కళ్ళు మూసుకోండి అన్నారు. అందరు కూడా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేసరికి ఎవరింటి దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇంతకు పూర్వం ఎవరైతే కళ్ళు ముయ్యమన్నా తెరిచి ఉంచాడో వాడు ఒక్కడే అడవిలో ఉండిపోయాడు వాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ రక్షించడం వేరే విషయం అనుకోండి. ఇలా పరమాత్ముడు అనేక విధాలైనటువంటి లీలలు చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా పరమాత్ముడు ఎందుకోసం చేస్తున్నాడండి అని చెప్పంటే, తన దివ్యత్వాన్ని వ్యక్తము చేస్తే తప్ప మనం ఎవరూ కూడా మారము. ఆ దివ్యత్వం మనకి తెలియాలి. ఆ దివ్యత్వాన్ని వ్యక్తపరచడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. కృష్ణుడు ఏం పెట్టుకుంటాడండి? నెమలి పెట్టుకుంటాడు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడండి? మీకు ముందుకు వస్తుంది. 8 మందిని వివాహం చేసుకున్నాడు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది లేదా యమున అంటారు ఆవిడ్ని, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ, 8 మందిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళు కాకుండా నరకాసుర చెరలో ఉండే వాళ్ళని 16,000 మందిని చేసుకున్నాడు. ఇలా ఎంతమందిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా కృష్ణ పరమాత్ముడికి ఏమని అన్నారండి? అస్కలిత బ్రహ్మచారి అన్నారు కృష్ణ పరమాత్ముని. అంటే నెమలి వెంట్రుకలు ఎందుకోసం పెట్టుకున్నాడంటే కృష్ణ పరమాత్ముడు మన జాతీయ పక్షి ఏమిటండి? నెమలి. మన భారతదేశం ఎంత గొప్పదో చూడండి. ప్రతి దాంట్లోనూ కూడా ఒక గొప్ప అంతరార్థం ఉంటుంది అన్నమాట. మన జాతీయ పక్షి నెమలిగా పెట్టారు. ఈ లోకములో నెమలి ఒక్కటే, ఎటువంటి సంభోగము లేకుండా, శారీరకమైనటువంటి కలయిక లేకుండా కేవలము చూపుల ద్వారా సంతానాన్ని కలిగించేది నెమలి ఒక్కటే. అలాగే కృష్ణ పరమాత్ముడు కూడా ఎంతమందిని వివాహము చేసుకున్నప్పటికీ అస్కలిత బ్రహ్మచారిగా ఉండి వాళ్ళందరికీ సంతానాన్ని కలిగించాడు. అది కృష్ణ పరమాత్ముడు అంటే. చూడండి, అదే విధముగా మురళి ధరించాడు కృష్ణ పరమాత్ముడు. మనం అందరం కూడా చూస్తాం. అందరు కూడా ఏమిటి ఎల్లప్పుడు కూడా మురళి కృష్ణ పరమాత్ముడి దగ్గర ఉంటుంది, ఎప్పుడు తన దగ్గరే పెట్టుకుంటాడు. ఎంత అదృష్టం చేసుకున్నాడో ఈ మురళి అని చెప్పి లోకులంతా కూడా అనుకుంటే, అప్పుడు మురళి చెప్పిందంట, చూడండి కృష్ణుడు నా దగ్గర ఎందుకు పెట్టుకున్నాడంటే, నన్ను తన దగ్గర నాలో ఏమీ లేదు, తనను ఎందుకు పెట్టుకున్నానంటే తనలో ఏమీ లేకుండా ఉన్నది. అలాగే మనలో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యమనుడు దుర్గుణాలేవి కూడా లేకపోతే మనల్ని పరమాత్ముడు ఎల్లప్పుడు కూడా దగ్గర పెట్టుకుంటాడు. ఏమీ లేకుండా ఖాళీగా ఉంటే నీ నుంచి సప్త స్వరాల ద్వారా ఈ లోకానికి గొప్ప వేణుగానాన్ని అందిస్తాడు. నిన్నే ఒక మురళిగా చేసుకుంటాడు, నిన్నే ఒక విగ్రహంగా మలుస్తాడు, నిన్నే ఒక గొప్ప జ్ఞానిగా, గొప్ప భక్తుడిగా, గొప్ప ఋషిగా, గొప్ప తపస్వికుడిగా మార్చేసి ఈ లోకానికి గొప్ప సందేశాన్ని అందింపజేస్తాడు. ఎప్పుడు నువ్వు ఏమీ లేకుండా ఉంటే, నీలో ఈ దుర్గుణాలన్నీ కూడా పెట్టుకుంటే నువ్వు సామాన్య మానవుడిలాగే సంచరిస్తావు. అందుకోసం పెట్టుకున్నారు. ఆ గోపికల దగ్గర ఏముందండి? వాళ్ళు ఏమన్నా బ్రహ్మజ్ఞానులా? వేదాలు చదివారా? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు చదివారా? ఉపనిషత్తులు చదివారా? బ్రహ్మసూత్రాలు చదివారా? ఏమీ లేదు. కానీ ఏమున్నది వాళ్ళకి? పరమాత్మ మీద భక్తి మాత్రమే ఉన్నది. అందుకోసం అని చెప్పి ఎల్లప్పుడూ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు అంటారు, పెట్టుటకేమీ లేదురా పెట్టే దండమే మాదిరా, కృష్ణ పెట్టుటకేమీ లేదురా పెట్టే దండమే మాదిరా, రారా రే పల్లె బాలుడా, రారా రే పల్లె బాలుడా, వచ్చిపోకుర గోపాలుడా, పెట్టుటకేమీ లేదురా పెట్టే దండమే మాదిరా. ఏముందండి? మనం ఏం పెట్టగలమండి పరమాత్ముడికి? ఆయన సహస్ర శీర్ష పురుష, సహస్రాక్షాతు సహస్రపాత్, సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగులం అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయనే 1000 చేతులతో మనందరికీ అన్ని అందిస్తూ ఉంటే మన దగ్గర ఏముంది? ఏదైనా ఉందంటే ఆయన ఇచ్చినటువంటిదే. ఆయన ఇచ్చింది ఆయనకి సమర్పిస్తున్నాం మనం. మన దగ్గర ఏమీ లేదు. ఏమైనా ఉందని చెప్పంటే ఈ 2 చేతులతో నమస్కారం పెట్టగలం అంతే. ఈ 2 చేతులు ఈ లోకంలో ఎంతో మందికి ఉన్నా, కృష్ణ నీకు నమస్కారం పెట్టాలనే సంస్కారం కూడా ఎంతో మందికి లేదయ్యా. నీ దయ వల్ల, నీ అనుగ్రహం వల్ల నీకు నమస్కారం పెట్టాలనే సంస్కారాన్ని మాకు ప్రసాదించావు కాబట్టి నీకు నమస్కారం మాత్రమే పెట్టగలము, మా దగ్గర ఏమీ లేదయ్యా అని పాడారు గోపికలు గోపికా గీతములో. చూడండి, అది నిజమైనటువంటి భక్తి అంటే. జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. ఆ పరమాత్మని ఆ విధముగా రమింపజేయాలి, తన్మయత్వం అయిపోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా పరమాత్ముడి యొక్క గాన గంధర్వంతో పులికించిపోవాలి. మన శరీరం ఎల్లప్పుడూ కూడా నిరంతరం ఆయనే ఉండాలి. మనస వాచ కర్మణ నువ్వు ఏం పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా. అందుకే బాబా గారు చెబుతారు, అడవుల యందున్న ఆకాశముననున్నా, అడవుల యందున్న ఆకాశముననున్నా, పట్టణముననున్నా, పల్లెనున్న
పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేట పడి ఉన్న గుట్ట మీదనున్న నట్టేట పడి ఉన్న మదిని స్వామి నిన్ను మరువడెప్పుడు. ఆ పరమాత్ముడు నిన్నెప్పుడు కూడా మర్చిపోడు. ఈ లోకం ఎవరైనా మర్చిపోతారు కానీ పరమాత్ముడు నిన్ను మర్చిపోడు. నిన్ను పరమాత్ముడు మర్చిపోకుండా ఉండాలంటే నీకేమైనా మనులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా, యజ్ఞ యాగాది క్రతువులు చేయమన్నాడా, వాజపేయి యాగాలు చేయమన్నాడా? నిన్ను నేను నమ్ముతున్నానయ్యా అని త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మను నమ్మి నీ శక్తి కూడా నువ్వు ఆయన సేవ చేస్తే, ఆయన చెప్పిన మాటల్ని విశ్వసిస్తే, సేవ చేస్తే, భక్తి కలిగి ఉంటే నీ తోటివాడికి నువ్వు ఏ విధంగా ఉపయోగపడగలవో ఆ విధంగా ఉపయోగపడడానికి నువ్వు ప్రయత్నం చేస్తే సర్వశక్తులు ఆయనే ఇచ్చి నీ ద్వారా చేయించి కీర్తి నీకు ఇస్తాడు. వెనకాత నుండి చేయించేదంట ఆయనే. అదే పరమాత్ముడు అంటే. చూడండి, అందుకే పరమాత్ముని స్మరించాలి. పాడవే తుమ్మెద కృష్ణుని మీద. సుందర చైతన్యానంద స్వామి అద్భుతంగా రచించారండి ఈ పాటలన్నీ కూడా. ఈ రోజు నాకు సుబ్బారెడ్డి గారు ఒక మంచి పుస్తకాన్ని అందించారు. అందుకే నాకు ఉత్సాహంగా ఉంది. ఇది ఒకటి పాడేసి ముగిస్తాను, అన్యదా భావించకండి. పరమాత్ముని ఎలా స్మరించాలో చూడండి. కవులందరూ కూడా తన్మయత్వంతో నరనరాలు నిండిపోయేవండి. నేను ఈ ఉత్సాహంతో తెల్లవాళ్ళు కూడా మాట్లాడగలను తెలుసా, కాకపోతే మీరు ఉండలేరు అంతే. పాడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడవే పాడవే హాయిగా తీయగా, పాడవే తుమ్మెద కృష్ణుని మీద. తుమ్మెద అంటే ఓ మనస్సా, ఆ కృష్ణుని మీద ఆనందముగా పాడు. ఎందుకోసమంటే ఆడే రెక్కలు సాగవు నాడు, పాడే గొంతుక పెగలదు ఆనాడు. ఎందుకు ఇప్పుడే పాడాలి మనం పరమాత్ముడి మీద, తర్వాత పాడాలంటే పాడగలమా? ఇప్పుడు మనకి ఎంత గొప్ప సత్సంగం చెబుతామన్నా 8:30 అయిపోయేసరికి ఆపేయాలనుకుంటాం. ఎందుకంటే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, శరీరంలో సర్వ ఇంద్రియాలు కూడా నొప్పులే. ఎందుకోసం అంటే తర్వాత మనం చేయలేము, ఇప్పుడే చెయ్యాలి. పాడవే తుమ్మెద, ఓ మనస్సా ఆ పరమాత్మ మీద పాడుకో. కృష్ణుని మీద ఆడవే పాడవే హాయిగా తీయగా, పాడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడే రెక్కలు సాగవు నాడు, పాడే గొంతుక పెగలదు ఆనాడు. ఇప్పుడు ఎంత బాగా చేతులు తిప్పుతున్నాను కదా, ఈ తిప్పే చేతులు ఒకరోజు నా చేతిని ఎవరో ఇక్కడ ఉండే చేతిని ఇక్కడ తీసి పక్కన పెడితే తప్ప పెట్టలేని రోజు ఒకటి వస్తుంది కదండి. చాలా మందికి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ఇప్పుడు ఇంత బాగా రాగాలు తీసి పాడుతున్నాను కదా, ఈ తీసే గొంతుకు ఒక రోజు నేను మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఈ పిల్లలు ఏదో చెప్పాలనుకుంటారు ఆ పెద్దవాళ్ళకి, ఆ మధ్యలో దూరుతారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే మీరు ఏదో చెప్పాలనుకుంటే వాళ్ళు వెంటనే అర్థమైంది కూర్చో అంటారు వీళ్ళని. అదేంటండి చెప్పకుండా అర్థమైపోద్ది అంట వాళ్ళకి. సహజంగా చెబితేనే అర్థం కావట్లేదు ఈ రోజుల్లో, చెప్పకుండా అర్థమైపోద్దంటే అర్థం ఏమిటంటే వీళ్ళు మాట్లాడడం ఎవరికి ఇష్టం ఉండదు. కారణం ఏమిటంటే సొంగగారిపోయి, పళ్ళు లేక, దంతాలు లేక అస్పష్టంగా మాట్లాడి వాళ్ళ రూపురేఖలు, ఆ మాటలు, ఆ అస్పష్టత ఎవరికి నచ్చదు. ఎవరికో నచ్చకపోతే పర్వాలే, నీ కడుపును పుట్టిన నీ కొడుకులకి, నీ పిల్లలకి, నీ బంధువులకి, నీ భార్యకి, నీ బిడ్డలకి నచ్చదు. అది దురదృష్టం. అంటే నచ్చదండి. మీరు కావాలంటే చూడండి, వృద్ధులైపోయిన వాళ్ళు ఎవరినైనా కూడా వాళ్ళు అందుకే వాళ్ళు బయట పెట్టేస్తారు. చూసారా, పాపం మనం ఎవరైనా ఇంటికి అతిథిగా వెళ్ళామనుకోండి, వెంటనే వాళ్ళు బయట పెట్టేస్తారు. పాపం వాళ్ళు బయట కూర్చుంటారు అనాథిల్లాగా. పాపం వాళ్ళకి మనసులో ఏదో భావన ఉంటుంది, ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో ఏదో అడిగి తెలుసుకోవాలి అనిపిస్తుంది. పాపం వీళ్ళేమో రానివ్వరు వాళ్ళ దగ్గరికి. ఇది జీవితం, ఇట్లాగ ఉంటుంది. చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, దీనికోసం చాలా బాధ కలుగుతుంది అనమాట. అందుకనే స్వామి చెప్పారు, మీరు ఈ లోకంలో ఏ పూజలు, ఏ భజనలు, ఏ సేవలు, ఏ స్తోత్రాలు, ఏ అష్టోత్తరాలు ఏవి చేయకపోయినా పర్వాలేదు, మీ తల్లిదండ్రులకి మీరు సేవ చేస్తే మీకు నేను సేవ చేస్తానన్నారు సత్యసాయి పరమాత్ముడు. చూడండి, మీకు నేను సేవ చేస్తాను. మరి మీ తల్లిదండ్రులకి సేవ చేయండి. అది మానేసి ఎక్కడెక్కడో సేవ చేయడం కాదు, అది కూడా చెయ్యాలి. ఎందుకంటే అప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు వింటప్పుడైనా తెలుస్తుంది, నిజమే కదా, నేను మా అమ్మమ్మ నాన్నకి సేవ చేయకుండా లోకం అంతకు వచ్చి ఎక్కడెక్కడికో సేవలకు వెళ్ళిపోతున్నాను, మా అమ్మ నాన్నని ప్రేమగా చూసుకోవాలి అని భావం కలుగుతుంది. కాబట్టి బయట కూడా చెయ్యాలి, వద్దనలేదు. బయట చెయ్యాలి, సత్సంగాలు చెయ్యాలి, భజనలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, వినాలి. ఇవన్నీ ఎందుకోసం అంటే నిజ జీవితంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి. అవన్నీ
కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని పరమాత్మ మనకు ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ఈరోజు కాలం అయిపోయింది కాబట్టి మిగతా చెప్పొచ్చా? ఏదో రావాల్సి ఉందా? అది ప్రసాదం రావాల్సి ఉందంట, నా తప్పు కాదు. మీరు అనాలనుకుంటే సుబ్బారెడ్డి గారికి అనండి. మరి 10 నిమిషాలు మాట్లాడమన్నారు, మీరు తిట్టాలనుకుంటే మనస్సులో ఆనందంగా తిట్టుకోండి ఆయన్ని, నాకేమి ఇబ్బంది లేదు. ఏదో ప్రసాదం రావాలంటే నాకేమి సంతోషం, చాలా సంతోషం. ప్రసాదం లేకపోతే అసలు అవ్వదండి. ఆ చిన్న ప్రసాదం ఇక్కడికి తీసుకొచ్చింది మమ్మల్ని అందరినీ. చిన్నప్పుడు మా ఊర్లో రామాలయం మాట, ఆయా భార్గవు నేను మాట్లాడే తర్వాత కట్ చేసి వ్యక్తిగతమైంది మాట్లాడతాను. మా అమ్మ చిన్నప్పుడు భజనకి పంపించేది. అక్కడ రామాలయం మా ఇంటి ఎదురుగే. భజనకి వెళ్ళరా అని పంపించేది. ఎవరైనా ట్యూషన్కి వెళ్ళరా, బాగా చదువుకోరా, అవి మా అమ్మ ఎందుకో చెప్పాలి. అందుకే నాకు చదువు కూడా రాలే. నేనేదో పెద్ద చదువుకుంటాను అనుకున్నానేమో. నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యాను. ఈ ప్రపంచంలో నాకంటే తక్కువ మార్కులు ఎవరికి రాలే. 236 మార్కులు వచ్చాయి. వరల్డ్ రికార్డు అన్నమాట తక్కువ మార్కుల్లో. అది నా రికార్డు. సరే, అలా భజనకి వెళ్ళాను అనమాట. అలా భజనకి వెళ్తే నేను అనుకునేవాడిని, ఏంటి మా అమ్మ ఎప్పుడు భజనకి వెళ్ళమని చావకూడదు, వీళ్ళేమో భజన ఆపరు, ఇంకా డోలెక్కలు కొట్టేసి తాళాలు కొట్టేసి పాడేస్తారు, మీకు హారతి ఇచ్చేవచ్చు కదా, ప్రసాదం ఇచ్చిస్తే వెళ్ళిపోవచ్చు అనుకునేవాడిని నేను. నా బాధ అంతా వీళ్ళు ప్రసాదం ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు తెస్తారా, ఆవిడ వచ్చేది ప్రసాదం, ఈవిడ ఇంకా రాదు, వచ్చి కదా ప్రసాదం ఇచ్చేవచ్చు కదా అనుకునేవాడిని. ఆ చిన్న ప్రసాదం ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఎంతో మందికి జ్ఞాన ప్రసాదాన్ని అందించే స్థాయికి తీసుకొచ్చింది ఆ ప్రసాదం. ప్రసాదం అంత గొప్పదండి. ప్రసాదేది ఇది ప్రసన్న. ప్రసాదం తీసుకుంటే మనం ప్రసన్నం అయిపోతుంది మన హృదయం. అందుకని ప్రసాదానికి ఎప్పుడు ప్రాధాన్యత ఉంది. అన్నవరం సత్యనారాయణ స్వామి కథ అంతా కూడా చదివితే ఆ కథ మొత్తం ప్రసాదం చుట్టే తిరుగుతుంది అన్నమాట. అంతే, ప్రసాదం అంత గొప్పది. కాబట్టి ప్రసాదం కోసం మనం మరొక 2 విషయాలు చెప్పుకోమన్నారు కాబట్టి చెప్పుకుందాం. సరే, 10 నిమిషాల్లో చెప్పడానికి సరిపోదు కాబట్టి ఒక చిన్న విషయాన్ని చెబుతాను. శ్రీకృష్ణ పరమాత్ముడు గురువుకి ఎంత గొప్ప పెద్దపీట వేశాడో చూడండి. సర్వము తెలిసినటువంటి కృష్ణ పరమాత్ముడు సాందీప మహాముని దగ్గరికి వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు కాశీ పట్టణంలో. ఎందుకోసం వెళ్ళాడండి? అతనికి రాని విద్య ఏదైనా ఉందా? చిన్నప్పుడు ఎన్ని చేశాడండి? కన్నులు తెరివని కడుచిన్ని పాపడై దానవి చనుపాలు త్రావి చంపే, 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలద్రోసి, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తుని మెడపట్టుకుని కూల్చి మృతిని చేసి, తల్లి వెన్నలుకునై తనురోలు కట్టంగా సబరుడై కరదైత్తిని సంహరించే, ఇతడు కేవల బాలుడే ఎంచి చూడ. ఇతను ఏమన్నా చిన్న పిల్లవాడా? కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఇతను మనకి చిన్నప్పుడే అర్థమైపోయింది. ఈ లీలలన్నీ కూడా చెప్పినప్పుడే ఇక్కడికి వచ్చేసరికి గురువు యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చెప్పడానికి సాందీప మహాముని దగ్గరికి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వెళ్ళాడు. తన 9వ ఏట వెళ్ళాడు. ఇద్దరు కూడా వెళ్ళారు, బలరామకృష్ణులు ఇద్దరు కూడా. అప్పటికే అక్కడ ఉన్నాడు అన్నమాట. ఎవరు? కుచేలుడు అక్కడ ఉన్నాడు. అప్పటికే వీళ్ళు విద్యలు నేర్చుకున్నారు. 64 విద్యల్ని 64 రోజుల్లో నేర్చుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. చూడండి, జయ బల శ్రీకృష్ణ పరమాత్మకి. 64 విద్యల్ని 64 రోజుల్లో నేర్చేసి గురువు గారికి అప్పచెప్పేశాడండి. గురువు గారు ఎంతో సంతోషపడిపోయారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు భగవంతుడిలాగా లేడండి. ఎప్పుడు సామాన్యమైన శిష్యుడు ఎలాగ ఉంటాడో ఆ విధముగానే పాదసేవ చేశాడు, మొక్కలకు నీళ్లు పోశాడు, సపరీలు చేశాడు, శుభ్రం చేశాడు, చేయవలసిన సకల సేవలు కూడా చేశాడండి కృష్ణ పరమాత్ముడు. గురువు ఎంతో సంతోషపడిపోయాడు. ఆఖరిలో వెళ్ళిపోతూ గురుదేవా, మరి నీకు గురుదక్షిణ ఏమిటి ఇమ్మంటావు అని అడిగాడు కృష్ణ పరమాత్ముడు. నాయనా, నీవు జగద్గురువు అయి ఉండి నాలాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చావు. ఇదే నాకు పెద్ద గురుదక్షిణ నాయన. ఇంక నువ్వు గురుదక్షిణ ఏమిస్తావు? రేపు భవిష్యత్తులో శ్రీకృష్ణ పరమాత్ముడు గురువు సాందీపుడు అని చెప్పి సువర్ణాక్షరాలతో నా పేరు శాశ్వతంగా ఉంచేవు నాయన. ఎంత గొప్ప శిష్యుడు ఈ లోకంలో ఎవరికి లభిస్తాడు? ఏ పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నేను నీకు గురువునయ్యాను, నువ్వు నాకు శిష్యుడు అయ్యావు. ఇది నా పూర్వజన్మ సుకృతము నాయన, నాకు ఏమీ వద్దన్నాడు. అయినా రెట్టించి అడిగాడు కృష్ణ పరమాత్మ. లేదు గురుదేవా, గురువుకి ఖచ్చితంగా గురుదక్షిణ ఇవ్వాలి, చెప్పండి ఏమి కావాలి, ఇస్తానని చెప్పి అన్నాడు. అప్పుడు సందీపుడు ఆలోచించి అన్నాడు, సరేనైనా, ఒకానొకప్పుడు గుజరాత్లో సోమనాథలింగం ఉంది. అక్కడికి గ్రహణ స్థానము, సూర్యగ్రహణ స్థానము చేయడానికి కుటుంబముతో కలిసి వెళ్ళాను. నాకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు కూడా నీ ఎంత వయసు వాడే. ఆ కొడుకు కూడా, వాడి కూడా 9 సంవత్సరాలే. నేను, నా భార్య, ఆ బిడ్డడు కలిసి వెళ్ళాము నాయన. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క లింగానికి పూజ చేసుకుందామని చెప్పి దానికి ముందు సముద్ర స్నానం చెయ్యాలి, గ్రహణ స్నానము అయిపోయిన తర్వాత అక్కడికి రావాలని చెప్పి అనుకున్నాం. మనకి సోమనాథ లింగం తెలుసు కదండి.
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేశు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గ్రుష్మేశంచ శివాలయ అని చెప్పి 12 జ్యోతిర్లింగాలు మనకు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సౌరాష్ట్రంలో ఉన్నటువంటి అదొక లింగము. అక్కడికి వీళ్ళు వెళ్ళారన్నమాట. ఆ కథంతా చెప్పి అప్పుడు సముద్రుడు వచ్చి నా కొడుకుని కెరటాలతో లాక్కొని వెళ్ళిపోయాడు, నాయన నా కొడుకు చచ్చిపోయాడు. నేనంటే ఏదో పురాణాలు చెప్పుకొని మీ అందరికీ జ్ఞానం బోధించుకొని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా భార్య మాత్రం మర్చిపోలేకపోతుంది. ఆ గురువమ్మ రోజు ఏడుస్తుంది, నాయన నీ తాలూకా దివ్యలీలలన్నీ కూడా చూశాను కాబట్టి కృష్ణ, గురుదక్షిణగా సంవత్సరం కిందట చనిపోయినటువంటి నా కొడుకును తెచ్చి ఇవ్వగలిగితే నేను నా భార్య ఎంత సంతోషపడతామన్నాడు. అడిగినటువంటి వాడు ఎవరండి? గురువు, సామాన్యుడు కాదు, అతని యొక్క దివ్య శక్తులన్నీ తెలిసినటువంటి వాడు. వెంటనే కృష్ణ పరమాత్ముడు కాశీ పట్టణం నుంచి దివ్య రథములో వెంటనే బలరాముని తీసుకొని పదన్న అని చెప్పి వెంటనే సౌరాష్ట్రకు వచ్చేసాడు, గుజరాత్కి. ఆ సోమనాథ లింగం దగ్గరికి వచ్చేసాడు. అక్కడ మహాసముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రుడా, నీవు వెంటనే వచ్చి నా గురుపుత్రుడు నాకు ప్రసాదించు అని చెప్పి ఆజ్ఞాపించాడు. వెంటనే సముద్రుడు పురుషాకృతితో వచ్చాడు. ఏమిటయ్యా, ఎప్పుడో లక్ష్మీదేవిని నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు, నీకు మామనైనందుకు, మామ అయిపోయి చాలా సంవత్సరాలు యుగాలు గడిచిపోయినా ఇంకా నా మీద పెద్దరికం చేస్తావు ఎప్పుడు కూడా, ఎంత నీకు మామనైనా. ఆనాడు రామచంద్రమూర్తిగా వచ్చావు, అప్పుడు అలాగే సేతు నిర్మాణం కోసం నాకు వెంటనే దారిస్తావా లేదా, లేకపోతే బాణం వేసేస్తానంటావు, వెంటనే ఆ అస్త్రం వేసేస్తానంటావు, బ్రహ్మాస్త్రం వేసేస్తానంటావు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చావు నా గురుపుత్రుడు నువ్వు అంటావు, లేకపోతే బాణం వేసేస్తానంటావు. ఏమిటయ్యా, ఎప్పుడో లక్ష్మీదేవిని నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు, నీకు మామైనందుకు ఇంకా నన్ను చావ కొడుతున్నావు అని చెప్పి అన్నాడని సముద్రుడు కొంతమంది పెద్దలు చెప్పారన్నమాట. ఈ అల్లుడు పోస్ట్ కొంచెం గర్వకారణంగా ఉంటుందండి. ఎంత వృద్ధాప్యం అయిపోయినా కానీ అల్లుడికి మాత్రం నేను అల్లుడిని, నాకు మంచి గౌరవించాలనుకుంటాడు అనమాట. వీడికి 50-60 వచ్చేసినా, వీడికి బోల్డ్ మంది అల్లుళ్ళు ఉన్నా, వీడు మాత్రం అత్తవారింటికి వెళ్తే కొంచెం చిన్న ఏమంటారు మన భాషలో, ఇంగ్లీష్లో చెప్పాలంటే బిల్డప్ ఇవ్వాలనుకుంటాడు అనమాట. అక్కడ కొంచెం అది సహజంగా అందరికి ఉంటుంది. అదే పని చేస్తున్నావు నువ్వు కూడా అని చెప్పి అన్నాడంట. కవులు అనేక రకాలుగా వర్ణించారన్నమాట ఈ మామ పోస్టు. కానీ ఏమిటంటే నిజానికి చెబుతున్నాను కృష్ణ, నేనైతే ఆ అలలతో ఆ అబ్బాయిని తీసుకున్న మాట వాస్తవమే. నేను మరలా వెంటనే అలలతో బయట గెంటేయాలనుకున్నాను. కాకపోతే ఈ లోపు ఏమైందంటే, లోపల ఒక రాక్షసుడు ఉన్నాడు, పాంచజన్యుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆ పాంచజనుడు మింగేశాడు వీడిని. కాబట్టి నువ్వు కిందకి వెళ్ళి వాడి గురించి వాడితో మాట్లాడని చెప్పి అన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్ముడు వాయు వేగంతో రథముతో నేరుగా లోపలికి వెళ్ళిపోయాడండి. అక్కడికి వెళ్ళి తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఆ పంచజనుడు రాక్షసుడు వెంటనే ఎవడరాడు వీడు వచ్చాడని చెప్పి వచ్చాడు. ఓహో మీరు వచ్చారా, మీ గురించి విన్నాను నేను అని చెప్పి ఒక భయంకరమైన పర్వత ఆకారంతో వచ్చాడు. కృష్ణ పరమాత్ముడు ఆగ్నేయ అస్త్రంతో వాడిని సంహరించేసి వాడి పొట్టంతా కూడా చీల్చేశాడు. చీల్చిస్తే ఆ లోపల బెడ్డడు లేడు. సంవత్సరం అయిపోయింది కదండి, వాడు మింగేసి జీర్ణమైపోయి వాడి ఎముకలన్నీ కూడా ఒక చిన్న శంఖముగా మారి ఉన్నాయి. అదే ఆ పంచజనుడి యొక్క లోపల గురుపుత్రుడు శంఖముగా ఉన్నాడు కాబట్టి ఆ శంఖాన్ని, ఆ ఎముకలతో తయారైనటువంటి శంఖాన్ని కృష్ణ పరమాత్ముడు ఎంతో ప్రేమతో స్వీకరించాడు. దాని పేరే పాంచజన్యము అనేటువంటి శంఖము. అది గురుపుత్రుడి యొక్క ఎముకలతో తయారు చేయబడింది కాబట్టి దాన్ని తన దగ్గర ఉంచుకున్నాడు మాట. బయటకు వచ్చాడు, అన్నయ్య వాడి లోపల లేడు, పద మనం యమలోకానికి వెళ్దాం అని యమలోకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఈ పాంచజన్యాన్ని పూరించాడు. యముడి కోపం వచ్చింది, ఎవడరా వాడు ఇక్కడికి వచ్చి ఎంత భయంకరంగా శంఖాన్ని పూరించాడని వచ్చాడు. బయటికి వచ్చి చూసరికి కృష్ణ పరమాత్ముడు బలరాముడు, అయ్యో మీరా ప్రభు ఎందుకోసం వచ్చారు, కౌరు పెడితే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు. యముడు భయపడిపోయాడు మాట. అప్పుడు అన్నాడు, ఏమీ లేదు, నా గురుపుత్రుడు చనిపోయాడంట ఏడాది క్రితము, ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి అన్నాడు. అనేసరికి ఒక జ్యోతి రూపంలో గురుపుత్రుని తీసుకొచ్చి, ఇదిగో ఇతడే నీ గురుపుత్రుడి యొక్క ఆత్మ, ఇదిగో తీసుకొని చెప్పి అన్నాడు. దాన్ని నేనేం చేసుకుంటానయ్యా, నీ శక్తితో యథావిధిగా తయారు చేసి ఆనాడు చనిపోయినప్పుడు ఎంత వయసుతో ఏ రూపముతో ఏ విధముగా ఉన్నాడో అలాగే తయారు చేసి ఇవ్వని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఆజ్ఞాపించాడు. యముడు భయపడిపోయి సర్వశక్తులు ధారపోసి ఆ విధముగా బిడ్డను తయారు చేసి ఇచ్చాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి మరలా వాయు వేగముతో ఆ గురువు గారి దగ్గరికి వచ్చి, గురుదేవా ఇదిగో ఈ గురుదక్షిణ నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. అది కృష్ణ పరమాత్ముడు అంటే.
ఎప్పుడో చనిపోయి ఏడాది క్రితం చనిపోయినటువంటి గురుపుత్రుడిని గురు దక్షిణగా అరిగితే తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట. అది కృష్ణ పరమాత్ముడు. జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. స్వామివారి దివ్య అనుగ్రహంతో రేపటి రోజు 5వ రోజు స్వామివారి మనతో ఏ విధమైనటువంటి విషయాలు మాట్లాడిస్తే అటువంటి సత్సంగాన్ని చేసుకుని మనందరం కూడా తరించదుముగాక. జయ బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయిని మంగళం పర్తివాసాయ మంగళం సత్యసాయిని. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి.